బావై. రోజుకొక పాశురంలో ఈరోజు 13వ పాశురం నేర్చుకుందాం. ముందుగా పాశురం. புள்ளின்வாய் கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளிக் களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளி எழுந்து வியாலமுறங்கிற்று புள்ளும் ஷிலும்பினகான் போதரு கண்ணினாய் குள்ளக் குளிரக் குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ నన్నాళాల్ కళ్ళం తవిరుందు కళందు ఏలో రెంబావాయ్. చక్కగా ఈ రోజు పాశ్రంలో అమ్మ మనకు ఎన్నో గోపికను నిద్ర లేపుతుంది? 7వ గోపికను నిద్ర లేపుతుంది. నిన్న శ్లోకంలో ఏం చెప్పింది? ఒకవేళ కృష్ణుడు నామం పాడుతున్నాం కాబట్టి కృష్ణుడు నామం విని నీకు బయటికి రావడానికి భయం వేస్తుందేమో, అంటే కృష్ణుడు అంటే చిలిపితనానికి చిహ్నం కదా, పోనీలెమ్మా మేము రామనామం పాడతాము, ఆ రామనామం వినన్నా బయటికి రా అని చెప్పి ఆమెనిద్దరిని కుంభకర్ణుడితో పోలుస్తూ చక్కగా ఆ రామనామం పలికి పిలిచారు. ఈ రోజు ఏమైందంట? ఈరోజు ఆమెకి ఇలా రామనామము కృష్ణనామము రెండు పలుకుతున్నారు కదా, అలా రెండు పలకటంలో ఈ గోపికలందరూ రెండు గ్రూపులుగా విడిపోయారంట. రెండు గ్రూపులుగా విడిపోయి మాకు రాముడు అంటే ఇష్టమని కొంతమంది, మా కృష్ణుడే గొప్ప అని కొంతమంది చెప్తున్నారంట. మరి వీళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం రేగిందంట. చక్కగా అంతే కదండి, నలుగురు ఆడోళ్ళు ఉంటే ఊరికే ఉంటామా? మరి ఏదో ఒక దాని మీద ఆర్గ్యూ చేసుకొని తీరవలసిందే. మరి రాముడు అంటే ఏంటి? ఆనందాన్ని ఇచ్చేవాడు. కృష్ణుడు ప్రేమిస్తాడు, ప్రేమింపచేస్తాడు, అందరినీ చిలిపిగా ఏడిపిస్తూ ఉంటాడు. మరి ఎవరి గొప్పతనం వారిదే. ఈయన గొప్ప ఏంటి, ఆయన గొప్ప ఏంటి? ఇద్దరూ ఒకటే. ఇంకా వీళ్ళ వివాదం ఎంతవరకు చేరిందంట? ఎంతకు తెగటం లేదంట. మారాముడైతే ఎవరినైనా ఆడవాళ్ళని ఏడిపిస్తే అస్సలు ఊరుకోడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, నిన్న చెప్పుకున్నాం కదా, లంకకెళ్ళి ఆ లంకారాజ్యాన్ని నాశనం చేసేశాడు కదా, అలా ఏడిపించడు ఆడవాళ్ళని, ఏడ్చే వాళ్ళని చూసి ఊరుకోడు. అలా 10 తలలు ఉన్న రావణాసుని కూడా గిల్లి అవతల వేశాడు మా రాముడు అని కొంతమంది. అయ్యో మా కృష్ణుడు ఏమన్నా తక్కువ? మా కృష్ణుడు కూడా ఎంతో మంది రాక్షసుల సంహారం చేశాడు చిన్న వయసులోనే, మరి మా కృష్ణనామమే ఎక్కువ అని కొంతమంది అంట. ఇలా ఎంతకీ తెగడం లేదంట, తెల్లారటం లేదంట. ఇప్పుడు ఏం చెయ్యాలి? అంతలోకి ఆ ఊర్లో ఒక పెద్ద ఆవిడ వచ్చిందంట. వచ్చి, ఆగండర్రా, ఎందుకు మీరందరు ఇలా కొట్టుకుంటూ ఉన్నారు? మీకు ఒక చిన్న కథ చెప్తాను వినండి, ఆ తర్వాత కావాలంటే మీరు కొట్టుకోవటం కంటిన్యూ చేయండి అని చిన్న కథ చెప్పిందంట. ఏంటా కదా? యశోదమ్మంట చిన్ని కృష్ణుడిని చిన్నప్పుడు ఉయ్యాల్లో వేస్తాం కదా, ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఉంటే వాళ్ళకి ఏదో పాటలో కథలో చెప్తూ ఉంటే వాళ్ళు ఊ అని ఊ కొడుతూ నిద్రలోకి జారుకుంటారు. అలా ఈమె ఉయ్యాల్లో వేసి బిడ్డని చక్కగా ఏం కథ చెప్పిందంట? రాముడు కథ చెప్పిందంట. మనం ఏదైనా కథ చెప్పేటప్పుడు అనగనగనగా ఒక ఊరుంట, ఆ ఊర్లో ఒక రాజంట అని మొదలు పెట్టామనుకోండి, అందరూ శ్రద్ధగా వింటారు కదా. ఈమె అదే ధోరణిలో చెప్తుందంట. అనగనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో దశరథ మహారాజు, ఆయనకి 3 భార్యలు, 4 కుమారులు, ఇట్లా అన్నదమ్ములు చక్కగా కలిసి మెలిసి ఉండేవారు. చక్కగా ఆయనకి పట్టాభిషేకం చేద్దాము అనుకునేసరికి ఆమె ఒక కోరిక కోరింది, వనాలకు పంపించేశారు రాములు వారిని అని చెప్తూ ఉంటే ఈ బాలుడు అంటున్నాడంట. ఈ చిన్ని కృష్ణుడు, చిలిపి కృష్ణుడు అంటూ ఉండగానే సడన్ గా ఏంటి, సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకెళ్లాడు అన్న ఘట్టం రాగానే ఆయన ఏం చేశాడు? వెంటనే ఉయ్యాల్లో నుంచి లేచాడంట. ఆ చిన్ని బాలుడు లేచి ఏమన్నాడంట? కోదనుహు అని అడిగాడంట. అంటే నా ధనస్సు ఎక్కడా, నేను ఇప్పుడే రావణాసుడితో యుద్ధానికి పోవాలి అని చెప్పి కోదనుహు అని అడిగాడంట. అంత చిన్ని బాలుడు అంటే ఏంటి, ఆయన అంత మైమరిచి వింటున్నాడు అనమాట ఈ రామకథని.
కృష్ణుడు. అంతటి కృష్ణుడి రూపం తీసుకొని వచ్చినా కానీ రామకథని అంత చక్కగా కొట్టాడు. మరి రాముడు, కృష్ణుడు ఒకటి కాదా? ఇప్పుడు అనవసరంగా ఎందుకమ్మా మీ ఇద్దరి మధ్య ఈ కొట్లాట? మీరు వచ్చిన పనేంటో అది చూసుకోండి అని చెప్పి చక్కగా వాళ్ళ వాదాన్ని సద్దుమణిచిందంట ఆ పెద్దావిడ. ఇంకా ఈనాటి గోపిక ఏంటి? ఈనాటి గోపిక యొక్క విశేషం ఏంటంటే అందమైన కన్నులు కలిగిందంట. ఈమెకి నేత్ర సౌందర్యం చాలా ఎక్కువగా ఉందంట. ఎంతో అందమైన కన్నులు కలిగిన గోపికంట. మరి ఒకసారి ప్రతి పదానికి అర్థం చూసుకొని తర్వాత మనం చెప్పుకుందాం. పుల్లిన్ పుల్లిన్ అంటే పక్షి రూపంలో వచ్చిన అసురుడిని. ఎవరొచ్చాడు పక్షి రూపంలో? బకాసురుడు అనే రాక్షసుడు వచ్చాడనమాట. వాయ్ వాయ్ అంటే నోరు అని చెప్పుకుంటూనే ఉన్నాం. నోటిని. కీండానై చీల్చినవాడు. పొల్లా దుర్మార్గుడైన. అరక్కనై రాక్షసుడైన రావణాసురుణ్ణి. కిల్లి తలల్ని గిల్లేశాడంట. ఇట్లా గిల్లి అంటే గిల్లటం. గిల్లి. కలందానై సమూహంగా సంహరించిన వాడైనా. సమూహంగా వాళ్ళందరినీ చంపేశాడంట. అలాంటి భగవానుడి యొక్క కీర్తిమై కీర్తిని పాడి కీర్తించి. పిల్లైకళ్ ఎల్లారుం గోపబాలికలందరూ పావైక్కళం సంకేత స్థలమందు పుక్కార్ ప్రవేశించారు. అలాంటి ఆయన నామాన్ని పాడి అందరూ ఒక చోటకి వచ్చారంట. వెళ్ళి అంటే శుక్రుడు నక్షత్రం. నక్షత్రం శుక్రుడు ఉంటాడు కదా, శుక్ర నక్షత్రం. ఎళుందు ఉదయించింది. వియాళం గురుడు. వియాళం ఊరంగిట్రు. ఊరంగిట్రు అంటే అస్తమించాడంట. గురుడు అస్తమించాడంట. పుళ్ళుం పక్షులును. శిలింబినఘాన్ ఆహారం సంపాదించుకోవడానికి ఒక చోట చేరి కూస్తూ ఉన్నాయంట. చూడు అలా ఆహారాన్ని సమకూర్చుకోవడానికి అన్ని ఒక చోట కూడి కూస్తున్నాయి చూడు. పోదు అరి కన్నినాయ్. అందులో ఎన్ని పదాలు ఉన్నాయో చూడండి. పోదరి కన్నినాయ్లో పోదు అరి కన్నినాయ్ అంటే తామర పువ్వుల వంటి జింక కన్నుల వంటి నేత్రములను కలిగిన దానా. పావాయ్ ఓ గోపబాలిక. నీవు కూడా నల్ ప్లస్ నాள் మంచి దినమున. ఇవన్నీ ఏంటంట మంచి దినాలు. మనకి మొదటి పాశురంలోనే చెప్పారు. మనం ఏదైనా పని చేయడానికి మంచి రోజు కోసం ఎదురు చూడాలంట. కానీ ఈ వ్రతం కోసం మంచి రోజులు వాటికవే వచ్చినాయి అంట. అదే మార్గశీర్ష మాసం. అదే ఇక్కడ చెప్తుంది అమ్మవారు. పంచదినమున కళ్ళం కపటమును తవిరిందు వదిలేసి కళందు మాతో కలిసి కుళ్ళక్కుళిరా చల్లగా కుడైందు మునిగి నీరాడాదే స్నానమును చేయక పళ్ళిక్కిడత్తియో శయ్యపై పరుండావు ఏలో రెంబావాయ్. అసలు ఈ పదాలకు అర్థం తెలుస్తుంటేనే మనకి పాశురం యొక్క అర్థం మొత్తం వచ్చేసినట్టే అన్నమాట. ఏం చెప్తుందో ఒక్కొక్క లైన్ లో చూద్దాం. పుల్లిన్ వాయ్ కీండానై పొల్లా అరక్కనై. పుల్లిన్ వాయ్ కీండానై అంటే కొంగ రూపంలో వచ్చిన బకాసురుడి యొక్క నోటిని పట్టి చీల్చినవాడు. అంతటి పరాక్రమం కలిగిన వాడమ్మా మా కృష్ణుడు. అంటే ఆ కొంగని చంపడం కూడా ఒక విశేషమేనా అంటున్నారు. ఇప్పుడు రెండు జట్లుగా విడిపోయారని చెప్పారు కదా, ఒక్కొక్క లక్షణాన్ని చెప్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారనమాట. ఓ ఎప్పో కొంగని చంపటం కూడా ఒక విశేషమేనా అని అడుగుతున్నారు. ఇల్లి కలందానై కీర్తిమై పాడిపోయ్. అదే మా రాముణ్ణి చూడండి, ఆయన కీర్తి ఎంత గొప్పదో. గిల్లి పడేశాడు. ఎవరిని గిల్లి పడేశాడు? 10 తలలు కలిగిన రావణాసుడిని చటుక్కున గిల్లి పడేశాడంట. ఎంతో సులువుగా. ఆయన కీర్తి గురించి మేము పాడుతూ ఉంటే అని ఈ రెండో జట్టు వాళ్ళు అంటున్నారంట. మనం కూడా ఆ ఏంటి ఆ ఏం ఏం పెంచుకుంటాం లోపలంతా మనకు. ఆమ్, ఏంటంటే మనకి ఏంటి ఎలా చెప్పాలో అర్థం కావట్లా. మనకి తోటను పెంచుకున్నాం అనుకోండి, ఉదాహరణకి ఆ తోటలో చీడ పట్టిందనుకో, మనకి నచ్చిన చెట్లన్నీ వేసుకొని పెంచుకుంటూ ఉంటాము. చీడ పట్టిందనుకో ఏం చేస్తాము? ఆ చెట్లను పీకేస్తాము. పెంచుకున్నాం కదా అని చీడ కలిగిన చెట్లని ఉంచుకోలేం కదా. అలాగే ఈయన అలాంటి ఆయన్ని ఎందుకు
చేశాడంట, మానవాళికి చీడగా మారాడంట ఆ రావణాసురుడు. అందుకే ఈజీగా గిల్లి పాడేశాడు. ఈ జగత్తు అనే ఉద్యానవనాన్ని ఉద్ధరించాడు మా రాముడు. అలాంటి రాముడిని మేము కీర్తిస్తున్నాము అని చెప్తున్నారు. ఎంత చక్కగా చెప్తున్నారు. ఈ జగత్తు అనే ఉద్యానవనాన్ని ఉద్ధరించడానికి వచ్చాడంట రాముడు. అలాంటి చీడపట్టిన రావణాసుడిని ఈజీగా అలా గిల్లి అవతలేసేసాడంట. అలాంటి రాముడు మారాడు అని పిల్లైగಳೆల్లాரும் పావైక్కలం పుక్కార్ అంటే పిల్లలందరూ కలిసి చక్కగా ఆ స్వామి నామాన్ని కీర్తిస్తూ ఈ వ్రతాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చేస్తుంటే నువ్వేంటమ్మా పడుకున్నావు పుళ్ళుం శిలింభినగాన్ పోదరి కన్నినా. ఈ పుళ్ళుం శిలింబిగాన్ అంటే ఆమె ఏం చెప్తుంది, పక్షులు కూడా అరుస్తున్నాయి, కొన్ని ఉదయించడానికి గుర్తుల్ని చెప్తుంది. పక్షులు కూడా అరుస్తున్నాయి, నీకు ఇంకా మెలకువ రాలేదా అని చెప్తుంది. ఇంకా ఏం చెప్తుంది, అప్పట్లో ఏంటి, గడియారాలు లేవన్నమాట. గడియారాలు లేవు, దానికి పొద్దు పొడవడానికి గుర్తుల్ని ఏం చెప్తారు, చుక్క పొడుస్తుంది అని, లేకపోతే మన సూర్యోదయం యొక్క నడినెత్తి మీదకి వస్తే ఒక సమయం, అట్లా సూర్యుడిని పట్టి టయాలు చెప్తూ ఇలా పొద్దు పొడుపుకి గుర్తులు చెప్తూ ఉంటారనమాట. అలా ఇక్కడ ఈమె ఏం గుర్తులు చెప్తుంది చక్కగా, పక్షులు కూడా అరుస్తున్నాయి, నీవింకా మేల్కోలేదు, చుక్క పొడుస్తుంది. ఇంకా ఏం చెప్తుంది, శుక్రుడు ఉదయిస్తున్నాడు, బృహస్పతి అస్తమిస్తున్నాడు అని చెప్తుంది. శుక్రుడు ఉదయిస్తున్నాడు అంటే ఏంటి, శుక్రుడు అంటే మనకి రాక్షసుల యొక్క గురువు కదా శుక్రుడు. బృహస్పతి అంటే దేవతల గురువు బృహస్పతి. మరి ఇక్కడ శుక్రుడు ఉదయించడం ఏంటి, బృహస్పతి అస్తమించడం ఏంటి, వివరంగా చెప్పుకుందాం. అంటే మనలో ఉండే ఆసురీ ప్రవృత్తి ఉదయిస్తుందంట. ఉదయం కావటంతోటే మనలో ఉన్న రాక్షస ప్రవృత్తి ఉదయిస్తుందంట అని, ఇంకా దైవిక లక్షణాలు అడుగంటి పోతున్నాయి అని చెప్తుంది. కాబట్టి నువ్వు కూడా వచ్చి మళ్ళీ మాకు ఏం చెయ్యాలి, గురువులాగా ఉపదేశం చేసి మమ్మల్ని మేల్కొల్పాల్సింది పోయి పడుకున్నావేమిటమ్మా, ఓ అందమైన కన్నులు కలిగిన దానా, పోదరి కన్నినా, ఏమిటి నీ పడక అంటే నీ నిద్ర ఏమిటి, ఓ అందమైన తామర పుష్పాల వంటి కన్నుల కలిగిన దానా. ఆ అందమైన కన్నులు అంటే ఏంటి, అందమైన కన్నులు అని ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు, ఈమె కన్నులంట భగవంతుణ్ణే చూడాలి 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 అని పరితపించే కన్నులంట. అందుకే ఆమెని పదే పదే అందమైన కన్నులు కలిగిన దానా అని చెప్తున్నారు. అలాంటి కన్నుల్ని కలిగి ఉందంట ఈమె. ఇంకా ఏంటి, ఇంద్రియాలను మనస్సుని అన్ని భగవత్పరం చేసిన గోపిక అంట ఈమె. అంటే కన్నులు భగవంతుడినే చూడాలని, నోరు భగవంతుడి నామమే మాట్లాడాలని, ఈ ముక్కు ఆ భగవంతుడి యొక్క నైర్మల్య అదే ఏంటది నిర్మాల్యం అంటాం కదా, నిర్మాల్యం తీసేస్తాం కదా, ఆ నిర్మాల్యం యొక్క సువాసనని పీల్చాలని ఉందంట ఈ ముక్కు. ఇంకా ఈ చెవులేంటి, చక్కగా దైవనామాన్ని ఎవరైనా శ్రవణం చేస్తుంటే విందాం విందామని ఎదురు చూస్తున్నాయంట. ఆమె చేతులు ఎలా ఉన్నాయంట, దేవుడి కోసమే దండం పెట్టాలని. ఆమె కాళ్ళు దేవుడి గుడికే వెళ్ళాలి, దేవుడి కోసమే మనం ప్రదక్షిణ చేయాలి అని కలిగి ఉందంట. ఆమె ఇంద్రియాలన్నీ భగవత్పరం చేసిన గోపిక అంట ఈ గోపిక. అంటే ఉపాయము ఉపేయము రెండూ నీవే స్వామి అని నమ్మిన గోపికంట. ఉపాయము అంటే ఏంటి, ఇలాంటి వ్రతాన్ని చేయండి అని ఉపాయాన్ని ఇచ్చింది ఆయనే. ఆ ఉపాయాన్ని ఇచ్చి మళ్ళీ ఉపేయం కూడా ఆయనే ఇస్తున్నాడు. అలా చేసిన దానికి ఫలితాన్ని ఇస్తున్నాడు. ఉపాయము అంటే సాధన, ఉపేయము అంటే ఫలితము. రెండు ఇస్తున్నాడు భగవంతుడు. ఉపాయాన్ని ఉపేయాన్ని రెండింటిని అందిస్తున్నాడు. ఈ ఉపాయము ఉపేయము మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాం మనం, రెండు ఆయనేనంట. ఇలాంటి లక్షణాలన్నీ కలిగి ఉంది. భ్రమరాల వంటి నేత్ర సౌందర్యం కలిగి ఉందంట, తామర పువ్వుల్లాగున్నాయంట, కలువ పువ్వుల్లాగున్నాయంట. ఎన్ని ఉపమానాలు చెప్తున్నారో. ఇన్ని ఉపమానాలు ఎందుకు, ఈ పుష్పాలన్నీ దేవుళ్ళకి ఇష్టమైన పుష్పాలు. అలాంటి పుష్పాల వంటి కన్నులను కలిగి ఉంది అంటే ఆమె ఎల్లవేళలా భగవంతుణ్ణి చూడటంలోనే లీనమయ్యి ఉంది
ఈ ఈ ప్రాపంచిక విషయాలతో ఆమెకి పని లేదు. అలాంటి కన్నులు కలిగిన దాన, ఇక్కడేమో శుక్రుడు ఉదయిస్తున్నాడు, బృహస్పతి అస్తమిస్తున్నాడు, పక్షులు అరుస్తున్నాయి, చుక్క పొడుస్తుంది. ఇన్ని జరుగుతున్నా కానీ నువ్వు ఇంకా నిద్ర లేవటం లేదేంటమ్మా? ఇన్నిటి దైవిక లక్షణాలు నీ దగ్గరున్నాయి. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? గురువులాగా మాకు ఉపదేశం చేసి మమ్మల్ని మేల్కొల్పాలి కానీ నువ్వు ఇంతటి నిద్రపోతున్నావేంటమ్మా అని చెప్తుంది. ఇంకా ఏం చెప్తుంది? కుళ్ళ కుడైందు నీరాడాదే. కుళ్ళ అంటే ఇంతటి నేత్ర సౌందర్యం కలిగిన మాకు కూడా ఎంతో కొంత ఇవ్వాలి కదా! నీ సౌందర్యంలో నీకంత సౌందర్యం ఉంది కదా! అందులో కుడయిందు నీరాడాదే. మాకు ఎంతో కొంత ఇవ్వాలి కదా! అంటే ఎలా ఇస్తారు ఆ సౌందర్యాన్ని? అంటే ఈ సంసార సాగరంలో మనం ఏంటి పడి ఈడ్చుకుపోతున్నాం మనం. ఎలా ఈ సంసార సాగరంలో ఉన్న తాపాలతో వేడెక్కిపోయి ఉన్నాం మనం. ఇబ్బంది పడుతున్నాం. మానసిక క్షోభను అనుభవిస్తూ ఉన్నాము. అలాంటి మమ్మల్ని నీ అందమైన చూపులతో, నీ అందమైన కళ్ళతో మమ్మల్ని చల్లబరచాలి కదమ్మా అంటున్నారు. అలా ఎలా చల్లబరుస్తారు? అంటే ఆమె కళ్ళతో మనకి జ్ఞానాన్ని పంచమని చెప్తున్నారు. జ్ఞానాన్ని పంచితే ఆ సంసార సాగరంలో ఉన్న తాపం నుంచి మనం చల్లబడతామంట. ఎంతో చక్కటి ఉపమానాలు చెప్పారు అమ్మ దీంట్లో మనకి. "పళ్ళిక్కిడెత్తియో పావాయ్ నేనన్నాళాల్" అలా అందరం కలిసి స్నానానికి వెళ్తుంటే, ఇలా మనం నిర్ణయించుకొని స్నానం చేద్దాము, నీరాట వ్రతం పట్టాం కదా మనం, అలా మేమందరం వెళ్తుంటే, నీవింకా పక్క మీద ఉండటం భావ్యం కాదమ్మా! ఓ పిల్లా, ఓ సుకుమారి, ఓ ఓ అందమైన కళ్ళును కలిగిన దానా, లేడి కన్నులు కలిగిన దానా, కళ్ళంట విందు ఇంత మంచి రోజులలో, ఇంత మంచి రోజుల్లో ఇలాంటి మంచి సమయంలో లేచి మాతో వచ్చి మాకు కూడా భగవద్ అనుభవం ఎలా ఉంటుందో కొంచెం రుచి చూపించవమ్మా. అలా రుచి చూపించి మమ్మల్ని కూడా ఉద్ధరించవమ్మా. ఇది కదా వ్రతం అంటే, ఏలో రెంబావాయ్ అని చక్కగా అడుగుతుంది ఆండాళ్ తల్లి. మనందరి కోసం ఇలాంటి చక్కటి గోపికను నిద్ర లేపింది ఈ 13వ పాసురంలో ఈరోజు. జై శ్రీమన్నారాయణ.